జయలక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ సేవా సమితికి స్వాగతం సుస్వాగతం. ఇవాటి రోజున యంత్రోద్ధారక హనుమాన్ యొక్క క్షేత్రం గురించి తెలుసుకుందాం. అయితే మనం ఎక్కడ హనుమంతుడిని చూసినా అభయాంజనేయ స్వామి ఉండొచ్చు. మనకి ఆంజనేయ స్వామి మనకి వరాలు ఇస్తున్నట్టుగా, లేదంటే ఆయన గదతోటి ఉన్నట్టుగా, సంజీవిని పర్వతం ఎత్తుతున్నట్టుగా, వరాలు కురిపించే విధంగా ఇలా అనేక విధాలుగా మనకి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఎక్కడ మనకి యంత్రములో ఆంజనేయ స్వామి ఉన్నట్టు దర్శనం ఇవ్వరు. అయితే ఆంజనేయ స్వామి మనకి తన అనాహత చక్రంలో పరమాత్ముడిని అందరికీ దర్శింపజేశాడు. సీతారామచంద్రులు తన అనాహత చక్రంలో ఉన్నట్టు చూపించారు. అయితే ఈ సీతారామచంద్రులు హనుమంతుని యొక్క ఒక అనాహత చక్రంలోనే ఉన్నారా అంటే గనక, మన అనాహత చక్రంలో కూడా ఆ పరమాత్ముడు ఎప్పుడూ వేంచేసే ఉన్నాడు. ఆయన శాశ్వతము, నిత్యుడు. ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో హృదయ సంబంధంగా ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. ఈ ఆత్మ సంబంధంగా ఉంటాడు. అందువల్లే మనము ఇంకా ప్రాణంతో ఉన్నాము. ఎప్పుడైతే పరమాత్మ ఈ స్థానము నుంచి నిష్క్రమిస్తాడో వెంటనే మనం కూడా పరమాత్మ వెనకాల వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని అప్పుడు మన శరీరంలో చలనం లేకుండా పడిపోతుందిట. అంతదాకా శరీరంలో అన్ని అవయవాలు కదులుతూనే ఉంటాయట. అంటే పరమాత్ముడి యొక్క అనుగ్రహం లేనిదే మనము కనీసము ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని కూడా చేయలేము. పరమాత్మ యొక్క అనుమతి లేనిదే మనం ఏమీ చేయలేము. అలాంటి పరమాత్మని ఇవాటి రోజున ఎంతోమంది అనేక విధాలుగా దూషిస్తున్నారు. వారు ఏ మతమైనా కావచ్చు, వారి మతంలో వారి దేవుడు ఎంతో గొప్పవాడై ఉండవచ్చు. కానీ పరమాత్మ సంబంధం లేకుండా ఏ జీవి కూడా ఇక్కడ కనీసం ఆహారాన్ని కూడా స్వీకరించలేడు. అలాంటి యొక్క తత్వాన్ని తెలియచేయగలిగిన వాడు హనుమ. ఎంత ధైర్యంగా తెలియజేయగలిగిన వాడంటే, రాముడు తన ఎదురుగుండా కూర్చున్నప్పుడు ఆ రామునే తన హృదయంలో దర్శింపజేసిన వాడు హనుమ. ఎందుకు చేశాడు అంటే కనుక, ప్రతి జీవికి ఒక సందేశాన్ని ఇచ్చాడు ఆయన. మీరందరూ తెలుసుకోండి, మీ హృదయంలోనే ఆయన ఉన్నాడు. సర్వత్రా వెతకాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సర్వత్రా వెతకాలనుకున్న పరమాత్మ ఉన్న స్థానం ఏంటి, ఆ స్థానాన్ని తెలుసుకోండి. ఎప్పుడైతే మీరు ఆ స్థానాన్ని తెలుసుకుంటారో, ఆ శాశ్వతుడైన నిత్య పరమాత్మని తెలుసుకుంటారో, మీకు నరకావాసము ఎప్పుడూ లభించదు. అంటే నరకానికి వెళ్ళవలసిన అవసరము రాదు. ఎవరైతే హరిని కీర్తిస్తారో, ఎవరైతే హరిని తెలుసుకుంటారో, ఆయనే శాశ్వతుడు అనే జ్ఞానాన్ని పొందుతారో, అంతవరకు వారికి జనన మరణాలు ఉంటాయట. ఆ తర్వాత జనన మరణాలే ఉండవుట. వారు కూడా శాశ్వత లోకానికి వెళ్ళిపోతారట. అదే మోక్ష పదము, పరమపదము అవుతుందిట. అలాగా ఎంతోమంది యోగులు తపోనిష్టలో ఆ పరమాత్ముని పొంది దర్శించారు. అలా యోగముద్రలో కూర్చున్న స్థానమే ఈ యంత్రోద్ధారక హనుమాన్ క్షేత్రం. ఈ యంత్రోద్ధారక హనుమాన్ క్షేత్రంలో మనకి కనుక ఈ షట్చక్రాలని చూసుకుంటే కనుక, షట్కోణాలతో తయారు చేసిన ఒక యంత్రం ఇది. ఆ యంత్రంలో హనుమ యోగముద్రలో కూర్చుని ధ్యానము చేస్తూ ఆ రామచంద్రుణ్ణే ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటుందిట. ఈ కొండ ఎక్కడ ఉంది అంటే కనుక, ఇది కొండని నేను చెప్పేశాను కదా. అయితే కోదండ రామాలయము హంపి, కర్ణాటకలో హంపిలో తుంగభద్రా నదీ తీరంలో ఒక కోదండ రామాలయం ఉంది. ఆ కోదండ రామాలయం వెనక మాల్యవన హిల్స్ అని ఉంటుంది. ఈ మాల్యవన హిల్స్ అనేది మనకి పురాణ ప్రాశస్త్యంలో కూడా ఏమని తెలియజేస్తుంది అంటే, శ్రీరామచంద్రుడు హనుమంతుడు మొట్టమొదలుగా కలిసిన ప్రదేశముగా తెలియజేస్తుంది. అందుకని ఇక్కడ ఏం చేస్తారనంటే కనుక, ఈ హనుమని కలిసిన ప్రదేశము అని మన పురాణ ప్రాశస్త్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇక్కడ ఒక దేవాలయం వెలిసింది. అక్కడ సీతారామచంద్ర ఆలయము ఉంటుంది. ఈ సీతారామచంద్ర ఆలయానికి వెనుక భాగంలో ఒక చిన్న కొండ మీద చిన్న ఆలయము ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరు అంటే గనక, వ్యాసరాజ తీర్థులు అనే ఆయన ఒక హనుమని దర్శించాలి అనే ఒక ఉద్దేశంతో
ధ్యాన ముద్రలో ఆ కొండ మీద కూర్చుని ఎంతసేపు ఆయన గురించి రోజుల తరబడి ధ్యానాలు చేస్తూ ఉండేవారట. ఎంత ధ్యానము చేసినా ఆయన యొక్క అనుగ్రహం లభించాలంటే అంత తేలిక. ఆయన పెద్ద యోగేంద్రుడాయి, యోగులకే యోగుడాయి. అలాంటి యోగేంద్రుని యొక్క దర్శనము ఈయనకి ఏదో కొంచెం లీల మాత్రముగా కనబడిందిట. ఎలాగా? ఆయన కూడా ధ్యాన ముద్రలో కూర్చున్నట్టుగా కనిపించిందిట. వెంటనే ఈయన ఏం చేశాడట, ఒక శిలాఫలకం మీద, రాతి మీద, శిలాఫలకము అంటే రాతి మీద, ఈ రాతి మీద వెంటనే ఒక కోతి బొమ్మని గీయడం మొదలుపెట్టాడట. గీసి ఆయనకి ఎలా కనిపిస్తుందో లీలా మాత్రంగా కనిపించిన దాన్ని ఆయన గీయడం మొదలుపెట్టాడు. చక్కగా విగ్రహం ఇలా చెక్కడం పూర్తయిన తర్వాత అందులో నుంచి ఒక కోతి ప్రాణం పోసుకుని బయటికి వచ్చేసేదిట. బయటికి వచ్చేసరికి ఆ రాతి మీద చూస్తే అక్కడ ఎక్కడా కూడా గీసిన బొమ్మ కనిపించేది కాదుట. మీకు తెలిసిందే, మనం ఒక పెన్నో పేపరో పట్టుకొని రాసామనుకోండి, దాని మీద రాస్తే చెరిపేయడం తేలిక, కానీ రాతి మీద రాస్తే చెరిపేయడం సాధ్యమా? అసాధ్యం అసలు. అలాంటి రాతి మీద ఈయన రాస్తూ ఉండట. ఆయన కోతికి ప్రాణం పోసుకున్నట్టుగా రూపం వస్తుందిట. కోతి బయటికి దూకేస్తుందిట. వెంటనే ఆ రాతి మీద ఆయన గీసిందంతా మాయమైపోతుందిట. అలా ఆయనకి 12 సార్లు జరిగింది. అయినా ఆయన పట్టువదలని విక్రమార్కుల్లాగా గీస్తూనే ఉన్నట్ల. అయినా ఇదే జరుగుతోంది. అప్పుడు ఆయనకి మనస్సులో ఒక తలంపు వచ్చిందిట. ఈయనని పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఈయనని పట్టుకోవాలంటే మన అనాహత చక్రం నుంచి ఈ చక్రాలన్నిటినీ లెక్క వేసుకుంటే ఆయనకు 6 కోణాలకు ఒక యంత్రాన్ని గీసి ఆ మధ్యలో హనుమని కూర్చుంటే ఆయనను బంధించినట్టు అవుతుంది. అప్పుడు మాత్రమే ఈయన ఉంటాడేమో అని చెప్పి షట్చక్ర కోణాన్ని నిర్మించి దానికి ఆరాధన చేసుకుని దాంట్లో హనుమని కూర్చోపెట్టారట. ఆయన చెక్కిన తర్వాత అప్పుడు అది ప్రాణం పోసుకుని బయటికి దూకలేదుట. అప్పుడు మాయమవ్వలేదుట. ప్రాణం పోసుకుని ఆయనకు అక్కడే కనిపించిందిట. అందువల్ల అది యంత్రోద్ధారక హనుమ అని చెప్పి ఆయనని వెంటనే ఆ ప్రాణం పోసుకుని చూసినప్పుడు, ఆ యంత్రంలో ఆయనని దర్శనం చేసినప్పుడు ఆయన ఆసువుగా ఒక యంత్రోద్ధారక స్తోత్రాన్ని ఆయన గురించి స్తోత్రం చేసి పాడి ఆయన గురించి విశేషాన్ని తెలియజేశాట. నేను ఇందాక చెప్పాను చూడండి, హరి శాశ్వతుడు నిత్యుడు అని తెలుసుకోవాలి అని చెప్పి ఇది కూడా ఆయన వ్యాసరాజ తీర్థరే రాశారు. ఆయన శ్లోకంలో, ఆ శ్లోకాల్లో ఉన్న అర్థం. అయితే ఈ శ్లోకాన్ని ఎవరు పఠించాలి, ఎప్పుడు పఠించాలి, ఎలా పఠించాలి, ఇలా పఠిస్తే ఏంటి, మనం వెళ్ళి దర్శనం అందరం చేసుకోగలుగుతామా? అయ్యో హంపి చాలా దూరం అండి, మేము వెళ్ళి దర్శనం చేసుకోలేమో, అంత వీలు అవ్వకపోతే మరి మా పరిస్థితి ఏంటి? మాకు కూడా హనుమ అంటే చాలా ఇష్టము. అలాంటి యోగేంద్రుణ్ణి దర్శనం చేసుకోలేకపోయినా స్తోత్రమాత్రంగానైనా మేము ఆరాధన చెయ్యొచ్చేమో అంటే గనక మనకి హనుమ యొక్క యంత్రోద్ధారక స్తోత్రం అనేది దొరుకుతుంది. ఈ స్తోత్రాన్ని గనక నిత్యం 3 సార్లు మీరు ఏదైనా ఒక కోరిక కోసం పఠిస్తే, దీర్ఘకాలిక సమస్య అయితే 6 నెలల వరకు పఠిస్తే, స్వల్పకాల సమస్యలు అయితే ఉద్యోగం రావాలనో, ఎవరికైనా బాగాలేదనో, అనారోగ్యంగా ఉందనో, చిన్న చిన్న చీడపీడలు ఉన్నాయనో, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు గనక ఈ హనుమత్ స్తోత్రాన్ని, యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రాన్ని గనక మీరు 3 సార్లు ప్రతిరోజు 27 రోజులు గనక తదేక దీక్షతో చేసి ఆయనకి చక్కగా ఇష్టమైన అరటిపళ్ళు, రకరకాల పళ్ళని నివేదన చేస్తూ ఆయనకి బెల్లాన్ని పెట్టి మీ కోరిక కనుక నెరవేరే వరకు ఇది చేస్తే, మీ కోరిక నెరవేరిన తరువాత హనుమంతుడికి తమలపాకులతోటి, దానిపైన ఆ తమలపాకుల పైన సింధూరముతోటి శ్రీరామ అని రాసి 108 ఆకులతోటి ఆయనకి మాల కట్టడము, మాల కట్టి ఆ మాలని ఆయన మెడలో వేయడము, లేదంటే ఆ మాలతోటి మనం రాసిన ఆకులతోటి అర్చన చేయడము కనుక చేస్తే కనుక మన కోరిక పూర్తిగా నెరవేరిన తర్వాత చేయవలసింది. అలా చేస్తే కనుక మళ్ళీ మీకు ఎలాంటి కోరిక ఉన్నా హనుమ మీ మీద చక్కటి దృష్టితోటి ఉండి మీకు ఎప్పుడూ మంచి చేయడానికి తయారుగా ఉంటాడట. ఎందుకంటే ఇక్కడ హనుమ ఉన్నది, ఆ యోగేంద్రుడు ఉన్నది మనల్ని అనుగ్రహించడానికే, ఇంకెక్కడా లేదట. మొత్తం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా యంత్రములో ఉన్న హనుమంతుడు లేదు. అలాంటి క్షేత్రము, ఈ క్షేత్రాన్ని వీలైతే దర్శనం చేసుకుందాం, వీలవ్వకపోతే హనుమత్ ఉద్ధారక స్తోత్రాన్ని చదువుదాం, అదే యంత్రోద్ధారక స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పఠనం చేసి
ఫలితాన్ని పొంది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. 27 రోజులు కనీసం సాధన చేయండి. ఖచ్చితంగా మీ ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ఏదైనా పెద్ద సమస్య, పెద్ద అనారోగ్యం ఉంది, దీర్ఘకాలికంగా ఉంది, అది అవ్వదు, తీరదు అని డాక్టర్స్ చెప్పినా సరే మీరు ఈ స్తోత్రాన్ని 6 నెలల పాటు తదేక దీక్షతో రోజుకి 12 సార్లు పారాయణ చేసి చూడండి. 100% ఆ రోగం కూడా నివృత్తి జరుగుతుంది. ఎలాంటి సమస్య అయినా తీరిపోతుంది. భూత ప్రేత పిశాచ బాధలు ఉండవట, ఎవరైనా చేతబడి చేసిన ఆ బాధలు ఉండవుట, ఎలాంటి సమస్య అయినా కావచ్చు, ఆ సమస్యకి నివృత్తి జరిగి తీరుతుందిట అని చెప్పి మనకి ఇక్కడ వ్యాసతీర్థుల వారు దీంట్లో ఫలశ్రుతిలో తెలియజేశారు. కాబట్టి మనమందరం వీలైతే ఇలాంటి స్తోత్రాన్ని చేద్దాం. ఇంకా కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జయ లక్ష్మీనారాయణ.